చిన్నారి కదులుతున్నప్పుడు నొప్పిగా ఉంటుందా? ఇలా ఉండడం ప్రమాదమా? అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియో ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలా మంది కమెంట్ చేసిన వీడియో. చిన్నారి మూమెంట్స్ చేస్తున్నప్పుడు, బేబీ లోపల కదులుతున్నప్పుడు పెయిన్ఫుల్ గా ఉంటుందని ఎంతో మంది కమెంట్ చేశారండి. సో వారి కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీకు కూడా యూజ్ అనుకుంటే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే, చిన్నారి కదులుతున్నప్పుడు పెయిన్ ఎందుకు వస్తుంది, ఏ మాసాలలో ఈ పెయిన్ ఉంటే నార్మల్, ఈ యొక్క పెయిన్ కనుక ఉన్నప్పుడు ఎలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈ పెయిన్ అనేది తగ్గిపోతుంది అని ఒక వివరమైన వీడియోని అయితే మనం చూసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం అండి, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కడుపులోని చిన్నారి తన యొక్క మూమెంట్స్ ని ఎప్పుడు స్టార్ట్ చేస్తుందంటే, సాధారణంగా 5వ మాసంలో స్టార్ట్ చేస్తుంది. మొదటిసారి గర్భవతులకు 5వ మాసం నుండి మూమెంట్స్ అనేవి తెలుస్తాయి. రెండవసారి గర్భవతులకు మాత్రం 3వ నెల, 4వ నెల చివరిలోనే మూమెంట్స్ అనేవి చాలా బాగా తెలుసుకుంటారు. కానీ మొదటిసారి గర్భం దాల్చిన వారికి చిన్నారి కదులుతున్నప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది. ఎలా కదులుతుంది, పెయిన్ ఉంటుంది, కొంతమందికి డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు కదండి. ఇలా చిన్నారి మూవ్ అవుతున్నప్పుడు పెయిన్ ఉండడం అనేది చాలా వరకు కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్నారి ప్రత్యేకం అన్నమాట. అందరు శిశువులు ఒకేలాగా మూమెంట్స్ అయితే ఇవ్వరు. ప్రతి ఒక్క చిన్నారి ప్రత్యేకంగానే మూమెంట్స్ అనేవి చేస్తుంది. వాళ్ళకి మూమెంట్ ప్యాటర్న్స్ వేరుగా ఉంటాయి. కిక్స్ ఒక సమయంలో ఇస్తారు, రోలింగ్ ఒక సమయంలో చేస్తారు. మూమెంట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఈ సమయంలోనే ఉంటుంది, ఈ రోజుల్లోనే ఉంటుందని ఎవరు చెప్పలేరు అనమాట. ఇప్పుడు నొప్పి విషయానికి వస్తే, చాలా మందికి 2వ మరియు 3వ త్రైమాసంలోనే ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుందండి. ఎందుకంటే చిన్నారి ముందు మాసాలలో అంతగా మూమెంట్స్ చెయ్యదు. 6వ మాసం పైబడిన తరువాతనే ఈ పెయిన్ అనేది వస్తే ఇది నార్మల్ అని చెప్పాలండి. ఎందుకంటే చిన్నారి ఈ యొక్క మాసాల నుండి ఇక ఎక్కువ స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. బేబీ యొక్క వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతుంది. చిన్నారి యొక్క మజిల్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోతాయి. ఇలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు తను చాలా పవర్ఫుల్ గా కిక్ అనేది చేయగలుగుతుంది, మూమెంట్స్ అనేవి చేయగలుగుతుంది. ఇలా మూమెంట్స్ చేస్తున్నప్పుడు తల్లికి ఆ పవర్ఫుల్ కిక్స్ అనేవి నొప్పిని కలిగిస్తాయి. ఇలా నొప్పి కలిగి ఉండడం చాలా చాలా నార్మల్ అండి. ఇది చిన్నారి ఆరోగ్యంగా ఉంది అని తెలిపే ఒక సంకేతం అన్నమాట. అంటే మీ చిన్నారి అంత పవర్ఫుల్ గా ఉంది, ఎంత యాక్టివ్ గా ఉంది అని తెలిపే సంకేతమే ఈ యొక్క నొప్పి అనేది అన్నమాట. కొంతమందికి ఈ నొప్పి రిబ్స్ దగ్గర వస్తూ ఉంటుంది, కొంతమందికి బొడ్డు పైన వస్తూ ఉంటుంది, కొంతమందికి క్రింద భాగాన వస్తూ ఉంటుంది. ఇది సూదితో గుచ్చినట్టు కొంతమందికి ఉంటుంది, కిక్ చేసినట్టు ఉంటుంది. కొంతమందికి అయితే రిబ్స్ భాగాన ఎక్కువ ఫోర్స్ గా ప్రెస్ చేస్తున్నట్టు ప్రెషర్ ఇస్తున్నట్టు ఉంటుంది. ఇది అంతా కూడా చిన్నారి యొక్క మూమెంట్స్ లో ఒక భాగమే. చిన్నారి ఎక్కువగా మూమెంట్స్ చేసినప్పుడు, స్ట్రాంగ్ గా మూమెంట్స్ చేసినప్పుడు పెయిన్ అనేది ఉంటుంది. ఈ పెయిన్ అనేది చాలా చాలా సాధారణం. కొంతమంది గర్భవతులు మాకు పెయిన్స్ ఏం ఉండడం లేదు అని అనుకోకండి. ప్రతి ఒక్క చిన్నారి ప్రత్యేకమని చెప్పాను కదా. కొందరికి పెయిన్ ఉండొచ్చు, కొందరికి లేకపోవచ్చు. ఈ పెయిన్ ఎక్కువగా అయితే చివరి మాసాలలో ఉంటుంది. 7, 8, 9 మాసాలు ఉండే గర్భవతులకు ఈ పెయిన్ అనేది ఉంటుంది. మీకు గనక చిన్నారి రిబ్స్ దగ్గర ప్రెషర్ ఇస్తుంది, పెయిన్ వస్తుంది మూమెంట్స్ చేసినప్పుడు అనుకుంటే, అప్పుడు చిన్నారి పొజిషన్ మీకు తెలుస్తుంది. రిబ్స్ వైపుగా ఉండే మూమెంట్స్ ఎక్కువగా సెఫాలిక్ లో ఉండే బేబీకి వస్తుంది అనమాట. కొంతమందికి క్రింద వజైనా భాగాల్లో ప్రెషర్ ఉంటుంది బేబీ మూమెంట్స్ చేసినప్పుడు. అప్పుడు బేబీ బ్రీచ్ లో ఉండొచ్చు. కాళ్ళ భాగాన్ని ఎక్కువగా ఫోర్స్ గా క్రిందకు తనడం వలన వజైనా ప్లేస్ లో పెయిన్ అనేది రావచ్చు. చాలా మందికి బొడ్డు చుట్టూ కూడా పెయిన్ ఉంటుంది. ఇది కూడా చాలా చాలా సాధారణం అండి. బేబీ మూమెంట్స్ చేస్తున్నప్పుడు, కాళ్ళతో తనినప్పుడు, చేతులతో తనినప్పుడు కూడా మూమెంట్స్ వేరు భాగాల్లో వేరు విధంగా ఉంటాయి. అవి పెయిన్ఫుల్ గా కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనం చిన్నారి మూమెంట్స్ చేస్తున్నప్పుడు
పెయిన్ఫుల్ గా ఉంది అంటే ఎలాంటి టిప్స్ పాటిస్తే మీకు ఆ పెయిన్ అనేది కొంచెం తగ్గే ఛాన్స్ ని చూసేద్దాం. ముందుగా చూస్తే వాక్ అనేది చేయండి. మీకు కిక్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ పెయిన్ అనిపిస్తుందా, లేచి వాక్ చేయండి. ఒక 5 to 10 minutes వాక్ చేయండి. ఇలా వాక్ చేశారంటే బేబీ తన యొక్క మూమెంట్స్ స్టాప్ చేయొచ్చు, లేదా వేరే వైపుగా తిరిగి మూమెంట్స్ అనేవి చేయొచ్చు. కాబట్టి వాక్ అనేది చేయొచ్చు. ఇక రెండవదిగా చూస్తే సైడ్ తిరిగి పడుకోండి. సైడ్ గా తిరిగి పడుకున్నారంటే బేబీ తన యొక్క పొజిషన్ ని చేంజ్ చేసుకుని వేరే వైపుగా మూమెంట్స్ చేస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే చల్లగా ఏవైనా తాగండి, ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి ఏమైనా తీసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే ఆయిల్ మసాజ్ అనేది చేసుకోండి. టమ్మీ మసాజ్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అండి ప్రెగ్నెన్సీలో. మీరు టమ్మీ గానీ వజైనా గానీ మీకు పెయిన్ఫుల్ గా ఉందనుకోండి, మూమెంట్స్ చేస్తున్నప్పుడు మసాజ్ అనేది చేసుకోండి. స్కిన్ డ్రైగా ఉంది, స్ట్రెచ్ అయినప్పుడు డ్రైగా ఉన్నిందంటే బేబీ మూమెంట్స్ చేసినప్పుడు పెయిన్ఫుల్ అనేది ఉంటుంది, ముఖ్యంగా బొడ్డు దగ్గర. అలాంటప్పుడు మీరు టమ్మీ మసాజ్ కనుక ఆయిల్ తో చేసుకున్నారు, సర్క్యులర్ మోషన్ లో చేసుకున్నారంటే ఆ స్కిన్ అనేది డ్రై అవ్వకుండా, స్ట్రెచ్ అయినా కూడా పెయిన్ఫుల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అందుకే మీరు రెగ్యులర్ గా మీరు 6-7 months నుంచి టమ్మీ మసాజ్ అనేది చేసుకోండి. మీరు కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, ఆలివ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కానీ మీరు భయపడకండి, పెయిన్ ఉంటే మాత్రం భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది హెల్తీ సైన్ అన్నమాట. ప్రెగ్నెన్సీలో బేబీ ఆరోగ్యంగా ఉంది అనడానికి ఒక మంచి సైన్ అండి ఇది. కాబట్టి నొప్పిగా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క చిన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ గా ఉందనుకుంటే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా ఆస్ట్రిక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.